దేవుని యొక్క నక్షత్రాన్ని గురించి మనం ఈరోజు వినబోతున్నాం. నక్షత్రాన్ని గురించి అనేక సార్లు దేవుడు సంఘములో మనకు బోధించారు. మన క్రిస్మస్ దినాలలో ఈ స్టార్ గురించి మనం వింటూ ఉంటాం. మన మందిరం బయట కూడా ఒక మంచి స్టారు సిద్ధం చేయబడింది. ప్రతి ఇంటి మీద ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాన్ని అందరం పెట్టుకుంటూ ఉంటాం. మనము పెట్టుకున్నటువంటి ఈ నక్షత్రం గురించి కాదు, కానీ నిజముగా ఆ రోజు ఆ దినాలలో పుట్టినటువంటి నక్షత్రాన్ని గురించే ఈరోజు దేవుడు మనతో మాడబోతున్నారు. ఆ నక్షత్రము బదులుగా నీవు నేను ఉన్నామనేది కూడా చాలా ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు ఒక వాక్యం చెప్పారు. ఏంటంటే, మీరు లోకానికి చీకటై ఉండలేదు, వెలుగై ఉన్నారు. కాబట్టి మీ వెలుగు మీరు ప్రకాశింపనీయుడి అని ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి లోకానికి నీవు నేను వెలుగు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ దినాన వెలుగుతో ప్రకాశించిన నక్షత్రం ఏం చేసిందో బహుశా ఈరోజు మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో కూడా ఆ నక్షత్రంలా నీవు నేను జీవించగలం. మనం అనుకుంటూ ఉంటాం ఆ నక్షత్రంలో జీవము లేదని. నిజమే, ఆ నక్షత్రానికి మనలాంటి ఆత్మ లేకపోవచ్చు, కానీ దేవుడు దాన్ని పుట్టించాడు అనేది మనము తెలుసుకోవాలి. దట్ సేమ్ నువ్వు నేను అలాగే పుట్టాం. అందుకే దేవుడి వాక్యం చెప్తున్నమాట, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మనమందరం అలాగే పుట్టామనేది మనకు జ్ఞాపకం చేసుకోవాలి. నక్షత్రాన్ని దేవుడు ఎలా పుట్టించాడో అంతకన్నా గొప్పగా నిన్ను నన్ను పుట్టించాడు. నక్షత్రం గొప్పదా, మనం గొప్పవాళ్ళం అంటే ఏం చెప్తాం? మనమే గొప్పవాళ్ళం. ఎందుకు? దేవుడు తన చేతులతో మనల్ని చేసుకున్నాడు. తన జీవవాయువును మనలో ఊది ఉన్నాడు. మనం జీవించే ఆత్మ. నీ కొరకు నా కొరకు యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఈరోజు వరకు ఆయన పునరుద్ధరణగా ఉన్నాడు. యుగ యుగాలు అలాగే ఉంటాడు, రాబోతున్నాడు. కాబట్టి నక్షత్రం గొప్పదా, మనం గొప్పవాళ్ళం అంటే మనమే గొప్పవాళ్ళం అండి. కానీ ఈరోజు మనం చూస్తున్న ఈ నక్షత్రం నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి విశ్వాసాల కన్నా ఈ నక్షత్రంలో లక్షణాలు చాలా గొప్పగా ఉన్నాయి. అట్టి లక్షణాలు నీవు నేను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. చాలండి, చలమ్మా. ప్రియమైన వర్లారా, ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. ఏంటి ఆ కన్ఫర్మేషన్ అంటే, తూర్పు దిక్కున మేము నక్షత్రాన్ని చూచి అని వాళ్ళు చెప్పలేదు. ఆయన నక్షత్రం. ఏంటి? నక్షత్రాలు పుడుతూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి, మనకు తెలుసు. కొన్ని ఆ విశ్వంలోనే కనుమరుగైపోతూ ఉంటాయి. అయితే ఈ నక్షత్రము పుట్టింది, ప్రత్యేకత ఏంటి దాంట్లో? ఆ ప్రత్యేకత ఏంటో తెలిసిన దినాన ఆ నక్షత్రానికి వారు పెట్టిన పేరేంటంటే, అది ఆయన నక్షత్రం, అనగా దేవుని నక్షత్రం అనేటువంటి పేరు దానికి ఉంచింది. ప్రియమైన వారలారా, ఈ సందర్భాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఖగోళాన్ని పరిశీలన చేసేటువంటి జ్ఞానులు ఈ ఖగోళాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అనేక నక్షత్రాలు పుడుతూ ఉంటాయి, కాలక్రమేణా కలిసిపోతూ ఉంటాయి. అయితే ఈ విశ్వంలో కొత్తగా ఒక నక్షత్రం జన్మించిందనే సంగతి ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ జ్ఞానులను పిలువబడేటువంటి వీళ్ళు కనుగొన్న తర్వాత దాని మీద వాళ్ళు పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఏంటి పరిశోధన? ఒక నక్షత్రం జన్మించిన తర్వాత ఆ నక్షత్రం ఎలా ఉంది, ఎక్కడ పుట్టింది, ఆ నక్షత్రం పుట్టినటువంటి ప్లేసు భూమి మీద సరిగ్గా ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా వారు గమనిస్తారు. దాన్ని బట్టి వాళ్ళు పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఈ జ్ఞానులు చేసినటువంటి ఈ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, ఆ నక్షత్రము ఎక్కడ పుట్టిందంటే అది యూదాలో జన్మించింది.
లేకపోతే చెప్పాలంటే ఆ నక్షత్రం సరాసరి యెరూషలేముకు పైగా ఉంది. వారికి కొంత అనుమానం వచ్చింది, ఇది నార్మల్గా ఇంతవరకు మనము చూసిన నక్షత్రం లాంటి నక్షత్రం కాదని. కాబట్టి వారు ఏం చేయడం ప్రారంభించారంటే గ్రంథాలు తిరగేయడం ప్రారంభించారు. ప్రియమైన వాళ్ళారా, పరిశోధన చేయకపోతే వాళ్ళు డిక్లేర్ చేయరు ఇది ఆయన నక్షత్రం అని. వారు పరిశోధన చేయడం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క మహిమను బట్టి దేవుడు వారికి బయలుపరిచిన సంగతి ఏంటంటే ఆ నక్షత్రము ఆ యెరూషలేముకు పైగా ఉంది కనుక వారు ఏం చేయడం ప్రారంభించారంటే ఇశ్రాయేలీయుల చరిత్రను, ఇశ్రాయేలీయుల గ్రంథాలను ధ్యానం చేయడం వారు ప్రారంభించారు. ఆ ధ్యానములో వారు చేసినటువంటి ఆ పరిశోధనలో ఏమర్థమైంది అని అంటే యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది. వారికి తెలిసిన సంగతి ఏంటంటే క్రీస్తు అనేటువంటి రాజు, ఆయన యూదాకి రాజు అవుతాడు. యూదుల రాజు ఆయన, చాలా గొప్ప రాజు, ఆయన ప్రపంచాన్ని ఏలుతాడు. ఇటువంటి రాజు యెరూషలేములో పుట్టాలంటే ఆ నక్షత్రం పుట్టాలి. చూడండి, వాళ్ళు ఎప్పుడైతే ఈ సంగతులు అర్థం చేసుకున్నారో పరిశోధనలో, అప్పుడు వాళ్ళు డిక్లేర్ చేసిన విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా దేవుని యొక్క నక్షత్రమే. ప్రియమైన వారలారా, ఆకాశములో నక్షత్రాల సంఖ్య ఎంత తెలీదు, అనేకములు ఉన్నాయి. ఒక్కొక్క పాలకుంతలో ఒక్కొక్క నక్షత్రాలు, కొన్ని కోట్ల నక్షత్రాలు ఈ లోకములో, ఈ ప్రపంచంలో, విశ్వములో ఉన్నాయి. కానీ ఆ ప్రతి నక్షత్రము కన్నా కూడా ఇప్పుడు జన్మించిన ఈ నక్షత్రానికి ఒక ప్రత్యేకత వచ్చింది. ఏంటి ఆ ప్రత్యేకత చెప్పాలంటే ఆ నక్షత్రం ఆయన కోసమే పుట్టింది. ఇదే వారు కనుగొన్న విషయం. కాబట్టి ఆ నక్షత్రం చూసినప్పుడు ఇది అందరిలాంటి నక్షత్రం కాదు, అన్ని నక్షత్రాల నక్షత్రం కాదు, ఇది ఒక ప్రత్యేకమైన నక్షత్రం అని వారు దాన్ని గుర్తించగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద మనం ఎన్నిసార్లు పుడతాము అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. తల్లి గర్భములో ఒకసారి పుడతాం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక్కసారి జన్మిస్తారు తల్లి గర్భమందు. మరి రెండవసారి జన్మించటం అంటే ఏంటో తెలుసా? అది రెండవసారి జన్మించటం అంటే దేవుని కొరకు నా జీవితాన్ని అర్పిస్తాను, దేవుని కొరకే బ్రతుకుతాను అని తీర్మానం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే రెండవసారి జన్మించినట్లు. కాబట్టి దేవుని సంగమా, నువ్వు సంఘంలో ఉన్నావంటే అర్థం ఏంటంటే నువ్వు రెండోసారి జన్మించున్నావు. రెండోసారి జన్మించేటప్పుడు మీరు గమనించాలి, బాప్తీసం మీరు తీసుకునే టైంలో మీరు ఉపవాసాలు ఉండుంటారు. బాప్తీసం మీరు తీసుకునే టైంలో మీలో ఎటువంటి తృష్ణ ఉంటుందంటే ఈ లోకంలో దేవుని కొరకు నా జీవితాన్ని అప్పగిస్తాను అనే ఉద్దేశంతో మీరు బాప్తీసం తీసుకుంటారు. ఈ లోకములో ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నిటినీ అధిగమిస్తే నేను ప్రభు కొరకు జీవించి ఈ లోకములో నా శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబాలను పూర్తిగా నాలోంచి తుంచి వేస్తాను అనే తీర్మానంతో మీరు బాప్తీసం తీసుకుంటారు. ఒక్కసారి బహుశా మీరు బాప్తీసం తీసుకొని 10 ఏళ్ళు అయి ఉండొచ్చు, 2 ఏళ్ళు అయి ఉండొచ్చు, బహుశా ఇంకా వెనక్కి వెళ్ళండి. ఆ టైంలో మీ ఉద్దేశం ఏంటో మీ మనసుకు బాగా తెలుసు. మీరు బాప్తీసం తీసుకొని కొత్తగా జన్మించాలనుకున్నప్పుడు మీలో పుట్టినటువంటి ఆత్మ నడిపింపు వేరు, మీలో ఉన్నటువంటి ఆ తృష్ణ వేరు. మీరు క్రీస్తు కొరకు వైరాగ్యము కలిగి జీవిస్తే క్రీస్తే, చచ్చిపోతే మేలు అనేటువంటి స్థాయిలో మీరు ఆ ఆత్మ నడిపింపులో బాప్తీసం పొందుంటారు. కానీ రాను రాను ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి ఆత్మ అగ్ని చల్లారిపోతున్న పరిస్థితులు ఈరోజు సమాజంలో, క్రైస్తవ సమాజంలో దేవుడు గమనిస్తున్న సంగతి. ఇది మనం కాదని చెప్పలేనటువంటి సత్యమే, నిజమే. మనందరి జీవితాల్లో మీ బాప్తీస దినాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు మీకు బాప్తీసం ఇస్తున్నప్పుడు, దేవుని సేవకులు మీ మధ్య ఉన్నప్పుడు, మీరు సంఘములో ఉన్నప్పుడు, ఆ బాప్తీసం తీసుకున్నటువంటి నీళ్ళ మధ్య మీరు ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి ఆ తృష్ణ ఏంటి, మీలో ఉన్న ఆశ ఏంటి, తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితం ఏంటి, ఎంత తేడా ఉంది ఆ రోజుకి ఈ రోజుకి? నేను పుడితే దేవుని కొరకు బతుకుతానని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాం. బాప్తీసం తీసుకున్న తర్వాత తీసుకునే ముందు అన్నీ అనుకుంటాం,
పలానా పలానా చేయకూడదు, పలానా పరిస్థితి నడవకూడదు, పలానా మాట మాట్లాడకూడదు, పలానా చూడకూడదు, ఏది జరిగినా ఎంత జరిగిపోయినా నేను బతికితే యేసు ప్రభుకే బతుకుతాను అనే తీర్మానం ఆ రోజు మనం అందరం తీసుకున్న వాళ్ళమే. ఈరోజు ఏమైంది? ఆ రోజు నీలో కల్పించినటువంటి ఆ నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేక నడిపింపు ఈరోజు మనలో కనిపించకపోతే, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆయన నక్షత్రంగా లేవేమో, ఆయన కోసం పుట్టలేదేమో. ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో దేవుడు ఒక జన్మనిచ్చాడండి. రెండవ నూతన జన్మ, నూతన స్వభావం, నవీన స్వభావం నీలో ఉండటానికి నువ్వు ఎంతో ఆశపడ్డావు. ఆ నవీన స్వభావం కొరకే నువ్వు ప్రార్థన చేస్తావు. అనేక మంది బాప్తీసానికి ముందు ఏం చేస్తారో తెలుసా? ఉపవాసాలు ఉంటారు. కనీసం అట్లీస్ట్ 1 డే, ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు. ఆ కొద్ది గంటలైనా. బహుశా మీలో ఆ ఒక్కరోజు ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 దినాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అంతకు మించి ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలియదు. కానీ దేవుని వాక్కు చెప్పే మాట ఏంటంటే, మీలో బాప్తీసం తీసుకునేటప్పుడు ఉన్నంత ఆ ఆత్మలో ఉన్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి ఆ అగ్ని ఈరోజు మనం లేకపోతే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆయన కొరకు ఆ రోజు పుట్టావు, ఈరోజు నీ కొరకు బ్రతుకుతున్నావు. ఇది అనేక మంది అనేక దినాలలో అనేక పరిస్థితులు అనేక ప్రజలు చేస్తున్న పని ఇదే. ఆ రోజు 2010, 2009, 2008 ఇంకా చెప్పుకుంటూ పోతే మీరు బాప్తీసం తీసుకున్న తారీఖు నువ్వు యేసు కొరకే పుట్టావు, నీ జీవితం యేసే కొరకే. కానీ ఈరోజు ఇప్పటి వరకు నువ్వు నీ కొరకే జీవిస్తున్నావు. ఈ వేరియేషన్ ఖచ్చితంగా మనకు అర్థమవుద్ది, ఖచ్చితంగా అర్థమవుద్ది. ఒకవేళ బాప్తీసము తీసుకున్నటువంటి దినాలలో ఆ ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ ప్రార్థన, ఆ విశ్వాసం, బ్రతికితే యేసు కొరకే అనుకున్నటువంటి ఆ జీవితం ఈరోజు వరకు నీలో కనిపిస్తే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఆ నక్షత్రం లాగే ఉంటావు. ఆ నక్షత్రం ఎందుకు పుట్టిందంటే యేసు కొరకే పుట్టింది. ఆ నక్షత్రం పుట్టినటువంటి పని ఏంటంటే యేసు ప్రభు కొరకే పుట్టింది. యేసు ప్రభుని పరిచయం చేయాలనుకుంది, యేసు ప్రభు కొరకు నడిపించాలనుకుంది. ఇవన్నీ చేయటానికి ఆ నక్షత్రం పుట్టింది. అది దాని పని చేసుకుంటూ పోతుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, మనము జన్మించాం, నూతనంగా జన్మించాం, అనేక మంది బాప్తీసాలు తీసుకున్నాం. కానీ ఈరోజు ఆ రోజు నీలో ఉన్నటువంటి ఆ పట్టుదల కనిపించట్లేదని దేవుడు నిన్ను గమనించినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ప్రభు నిన్ను ప్రశ్నించినప్పుడు మన జవాబేంటి? ఒకవేళ ప్రభువా నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నీ కొరకే జీవిస్తానయ్యా, నీ కొరకే పుట్టాను, నేను ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం నీ కొరకే పుట్టాను, కానీ నా కొరకు జీవించాను, ఈ రోజు నుంచి నీ కొరకు జీవిస్తాను ప్రభు అని అంటే ఖచ్చితంగా హత్తుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇందాక 97 కీర్తన ధ్యానించాం. ఆ కీర్తనలో ఉన్నటువంటి రాజ్యం ఈ లోకంలో ఎక్కడ రాదు, ఎక్కడ దొరకదు. ఆ రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయన బిడ్డ అనేటువంటి బలమైనటువంటి తీర్మానం నీలో ఉండాలి. నువ్వు ఆయన బిడ్డవి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఖచ్చితంగా ఈ దినానికి తీర్మానం తీసుకోండి. క్రిస్మస్ మీరు అనేక సంవత్సరాలుగా జరుపుకుండొచ్చు, చేస్తూ ఉండొచ్చు. అది దేవుని మహిమార్థమై మనం జరుపుకుంటూ ఉంటాం. ఆ క్రిస్మస్ రక్షణ అనుభవంలో మనం కొనసాగుతున్నాం. కానీ నీ జీవితం దేవుని కొరకు నువ్వు జీవించాలి అనే తీర్మానం తీసుకున్నావు అనేటువంటి ఆలోచనను మర్చిపోవద్దు. చాలామంది ఒక ఉద్వేగంతో తీసుకుంటారు, ఒక బలమైన నడిపింపు తీసుకుంటారు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం జరగదో తెలుసా? లోకములో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు ఆ మనిషిని ఆకర్షించడం ప్రారంభిస్తాయి. క్రమేణా మొదట్లో ఉన్నటువంటి అంత నడిపింపు తనలో ఉండదు. క్రమేణా లోకంలోకి వెళ్తారు. చివరికి లోకములో చదువులో, చివరికి లోకములో ఉద్యోగములో, చివరికి లోకములో వ్యాపారములో, చివరికి లోకములో కుటుంబ పరిస్థితుల్లో వీటన్నిటికీ మొదటి స్థానం ఇవ్వడం ప్రారంభిస్తారు. చివరికి ఆ రోజు నువ్వు బాప్తీసం తీసుకునేటప్పుడు తీసుకున్న తీర్మానం నీ జీవితంలో ఈ రోజు వరకు కనిపించని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు ఆయన నక్షత్రంగా జీవించాలని దేవుని ఆశ. కాబట్టి ఆ నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రానికి వాళ్ళు కనిపెట్టిన పేరేంటో తెలుసా? ఆయన నక్షత్రం. ఎందుకు? అది జన్మించింది యెరూషలేముకు పైగా.
అది జన్మించింది క్రీస్తు యొక్క ప్రవచనార్థం. అది జన్మించింది క్రీస్తు పుట్టాడు అని చెప్పి ప్రపంచానికి తెలియపరచడానికి. మరి నువ్వెందుకు పుట్టావు? ఎందుకు పుట్టావు అంటే తల్లి గర్భంలో నుంచి కాదు, ఆ సందర్భము కానే కాదు. రక్షించబడ్డ నీవు నూతనంగా పుట్టావు కదా. బాప్తీసం తీసుకున్న దినాన పాస్టర్ గారు బాప్తీసం తీసుకున్నప్పుడు నీళ్ళలో ముంచారు, కొత్తగా పైకి లేపినప్పుడు నువ్వు పుట్టావు. ఎందుకు పుట్టావు? ఈరోజు నూతనంగా పుట్టిన విశ్వాసులు ప్రార్థన చేయాలంటే భయపడతారు. నూతనంగా పుట్టిన విశ్వాసులు ఒక పాట పాడాలంటే ఆలోచిస్తారు. నూతనంగా పుట్టిన విశ్వాసులు మొదట్లో చర్చికి వచ్చినప్పుడు టయానికి వస్తారు. రాను 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 పాతబడిపిన జీవితంతో మళ్ళీ కలిసిపోతారు. నువ్వు ఎందుకు పుట్టావు అనేది ఒకసారి నువ్వు క్వశ్చన్ వేసుకో. నువ్వు ఎందుకు బాప్తీసం తీసుకున్నావు? పరలోకానికి వెళ్ళడానికి మంచిది, కానీ ఈ లోకంలో నువ్వేం చేయాలో చేయకపోతే నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? రేపు రాకడలో యేసుప్రభుని ఎందుకు లేపాలి? నువ్వు ఎందుకు పుట్టావో ఒకసారి ఆలోచించాలి. మనం ఎందుకు జన్మించిన మనం ఏం చేయాలి? ఏం చెయ్యకపోతే ఆ రోజు ఎందుకు ఆ తీర్మానం తీసుకున్నావు? ఆ రోజు తీసుకున్న తీర్మానం మనందరికీ గుర్తుంటుంది. నాకు గుర్తుంది, బాప్తిజం తీసుకునే టైంలో పెద్దగా బాప్తిజం గురించి తెలియకపోయినా బాప్తిజం అంటే ఏంటో 2-3 చిన్న చిన్న విషయాలు మాత్రం తెలుసు. అప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, అది నాకు ఇప్పటిదాకా గుర్తుంది, మీ అందరు గుర్తుండే ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన నక్షత్రంగా నువ్వు ఉదయించాలి ఈ లోకంలో, ఆయన కొరకే జీవించాలి. అది నిజమైన క్రిస్మస్. నీ జీవితానికి అదే నిజమైన క్రిస్మస్. క్రీస్తుని మహిమపరిచే క్రిస్మస్ అదే అవుతుంది నీ జీవితంలో. కాబట్టి ఈ 2024 చివరి దినాల్లో నేను పుట్టాను, నేను నూతనంగా జన్మించి ఉన్నాను, క్రీస్తు అనే ఆయన బిడ్డగా. అందుకే మీ అందరికీ మంచి పేరుంది, దేవుని బిడ్డలను పిలుస్తారు మనల్ని. సంఘములు మాత్రమే కాదు, బయట వాళ్ళు కూడా, సంఘ వెలుగుల వాళ్ళు కూడా ఏం పిలుస్తారంటే, వీళ్ళు దేవుని బిడ్డలండి, వీళ్ళు యేసు ప్రభు బిడ్డలండి అని పిలుస్తారు. దేవుని బిడ్డ అనే నామము నీకు దేవుడు ఇచ్చాడు. అది ఎంత గొప్ప నామం! దేవుని బిడ్డ అంటే ఎంత గొప్ప నామం, ఎంత గొప్ప కృప నీకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి అట్టి కృప కొనసాగింపులో నువ్వు దూరం అవ్వకూడదు దేవునికి. కాబట్టి ఒక మంచి తీర్మానం ఈ దినాన తీసుకోండి. ఆ నక్షత్రము ఆయన కొరకే పుట్టిందంట, నువ్వు ఆయన కొరకే పుట్టావు. కానీ కొనసాగింపులో నీలో కొన్ని ఆలోచనలు వచ్చాయి, నీలో కొన్ని బాధ్యతలు వచ్చాయి. ఈ బాధ్యతల రీత్యా, కొన్ని భారాల రీత్యా, కొన్ని శరీరాశల రీత్యా నువ్వు ప్రభుని విడిచిపెట్టి మళ్ళా బాప్తీసానికి ముందు నీ జీవితం ఎలాగుందో ఎగ్జాక్ట్ అలాగే నువ్వు జీవిస్తున్నావు. ఒకసారి దేవుని కొరకు జీవించడానికి మంచి తీర్మానం తీసుకుందాం. రెండో విషయం ఏంటో తెలుసా? ఈ నక్షత్రం జన్మించిన తర్వాత ఒక గొప్ప సంఘటన ఆ జ్ఞానులు తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారంటే, వారు ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక ఆ నక్షత్రం మీద పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఆ నక్షత్రం పుట్టినటువంటి ప్రదేశాన్ని ఎగ్జాక్ట్గా అది ఎక్కడుందో గమనించారు. అక్కడ ఎందుకు పుట్టిందని వారు పరిశోధన చేసిన తర్వాత ఆ యూదా పత్రికలు, యూదుల గ్రంథాలు కూడా చదివిన తర్వాత వాళ్ళు సంఖ్యాకాండంలో గమనించిన సంగతిని బట్టి ఖచ్చితంగా మెస్సయ్య ఈ ద్వారా పుట్టాడని వాళ్ళు తెలుసుకున్నారు కనుక ఆ నక్షత్రం ఆయన నక్షత్రం అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది ఒకసారి కిందకు వద్దాం, అదే వాక్యం మళ్ళా చదువుదాం. 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? చాలండి. ఇప్పుడు ఈ వాక్యం సర్వసాధారణంగా మనం అనేక మార్లు చదువుతూ ఉంటామండి. అసలు ఈ వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి కొంచెం లోతుగా మీరు ఆలోచన చేయండి. రెగ్యులర్గా కాదు, డిఫరెంట్గా ఆలోచన చేయండి. రెగ్యులర్గా ఆలోచిస్తే మనకి ఈ వాక్యము కొంతవరకు అర్థమవుతాయి. వాస్తవానికి ఒక చిన్న క్వశ్చన్ నేను మీకు ఇక్కడి నుంచి చదివి వినిపిస్తాను, ఆలకించండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప వచ్చితమని చెప్పిరి. వాస్తవానికి ఈ సిచ్యువేషన్, ఈ సందర్భంలో జ్ఞానులు, మీరందరూ జ్ఞానులు అనుకోండి, మీరు ఆకాశములో పరిశోధన చేస్తున్నప్పుడు ఒక నక్షత్రం మీరు చూశారు. చూసిన నక్షత్రం మీద మీరందరూ పరిశోధన చేశారు. చేసిన తర్వాత మీ అందరిలో ఒక ఆలోచన పుట్టింది. ఏంటి ఆ ఆలోచన అంటే, ఈ నక్షత్రాన్ని చూసి పరిశోధన చేయడం ద్వారా మీరు ఏమనుకుంటున్నారంటే,
ఎట్లాగైనా సరే ఆయన చూడాలి, ఎట్లాగైనా సరే ఆయన పూజించాలి. ఈ వాక్యం నేను చక్కగా మళ్ళా చదువుతాను. తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూసిన వాళ్ళు ఏం చేశారంట, నక్షత్రాన్ని చూచిన వాళ్ళు ఆయన్ని పూజింప వచ్చితిమి. ఈ నక్షత్రాన్ని చూస్తే వాళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చిందంట, ఏమనిపించిందంట, ఆయన్ని పూజించాలి. దేన్ని చూసినప్పుడు, ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి, దీని యొక్క మూల అంశం ఏంటి? నక్షత్రాన్ని చూస్తే డైరెక్ట్గా యేసు ప్రభుని పూజించాలనిపించిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మూల ఉద్దేశం, ఈ వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, నిన్ను చూసినప్పుడు అన్య ప్రజలకు ఏమనిపించాలి, వాళ్ళ దేవుణ్ణి ఒక్కసారైనా ప్రార్థన చేయాలి, వాళ్ళ దేవుడు ఎంత గొప్పోడో వాళ్ళు ఆ రీతిగా ఉన్నారనుకోవాలి. ఈ వాక్య సందేశం ఏంటంటే, ఆ నక్షత్రాన్ని వాళ్ళు చూస్తున్నప్పుడు, వాళ్ళు దాన్ని గట్టి పరిశీలన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, అబ్బా ఇంత గొప్ప నక్షత్రం జన్మించింది లోకాన. ఈ నక్షత్రం ఎందుకు జన్మించిందంటే అది ఆయన యొక్క మహిమార్థం జన్మించిందని అర్థం చేసుకున్న వాళ్ళు ఆ నక్షత్రం చూస్తుండగానే వాళ్ళ మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆయన పూజించాలి. వీళ్ళు ఏమైనా యూదులా అంటే కాదు, ఏమైనా ప్రజలు ప్రభు నమ్మిన వారంటే కాదు, తూర్పు దేశపు జ్ఞానులు దేవుణ్ణి అంగీకరించినటువంటి ప్రజలు కాదు, మరో అన్యులు నక్షత్రాన్ని చూసి ప్రభు కాడకు వచ్చేసారు. ఏంటి అందులో ఉన్న గొప్పతనం ఏంటో మనకు అర్థం కాదు, కానీ ఖగోళ శాస్త్రజ్ఞులకి అర్థమవుతాయి. ఏంటనంటే, ఆ నక్షత్రము జన్మించిన విధానం, ఆ నక్షత్రం ఎందుకు పుట్టింది, ఆ నక్షత్రం ఎక్కడ పుట్టింది, దాని కొరకు రాయబడ్డ ప్రవచనం ఏంటి, ఆ నక్షత్ర కాంతి ఏంటి, ఆ నక్షత్రం యొక్క విలువేంటి, అది వాళ్ళకు అర్థమైందంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని సమాజం గమనిస్తుంటుందనే విషయం మీ అందరికీ బాగా తెలుసు. క్రైస్తవుడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తాడు, బైబిల్ ప్రకారంగా జీవించుడు అనేటువంటి నానుడి ఈరోజు ఈ సామెత ప్రజల్లో ఉందని నాకు తెలుసు. అయితే నిన్ను చూసినప్పుడు ఒక అన్య ప్రజలు క్రీస్తు గాడికి ఎందుకు వస్తారు, ఎందుకు రావాలి? ఈ ప్రశ్న ఇప్పుడు వేసుకున్నారా? సరే, ఇంకొక ప్రశ్న ఆలోచించేయండి. సువార్త వల్ల మాత్రమే ప్రజలు రక్షించబడ్డారని 100% అని చెప్పడానికి వీల్లేదు. క్రియల ద్వారా, నడవడిక ద్వారా అనేకులు ప్రభువుని తెలుసుకున్నారు. నీ క్రియలు, నీ నడవడిక ఒక సువార్తగా మారాలి. మారినప్పుడే నిన్ను బట్టి దేవుని పూజించడానికి ప్రజలు వస్తారు. ఈరోజు క్రైస్తవ కుటుంబంగా అన్య ప్రజల మధ్య మనం జీవిస్తున్న నీవు, నేను, మన సంఘం, ఎవరు క్రైస్తవులను ఎవరైనా కూడా మనం అన్య ప్రజల మధ్య జీవిస్తున్నప్పుడు, నిన్ను చూస్తున్నప్పుడు, నీ ఇంటి పరిస్థితి చూస్తున్నప్పుడు, నీ నడవడిక చూస్తున్నప్పుడు, నీ మాట తీరు చూస్తున్నప్పుడు, ఆ దేవుడు ఇంకెంత గొప్పోడై ఉంటాడో అనే ఆలోచన వాళ్ళు రావాలంటే నీ నడవకే చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చెప్తున్న వాక్యం బహుశా అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కొందరికి అర్థం అవుతుంది. ఎందుకనంటే, మన నడవడిక అదర్ పర్సన్, అవతల వ్యక్తిని ఎంత ప్రభావితం చేయగలదో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన మీ అందరిలో ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు గమనించే ఉంటారు. ఖచ్చితంగా మీ స్నేహితులు, మన ఇంటి పక్కన వాళ్ళు, మన కొలీగ్స్, నీ ప్రవక్తన నువ్వు పరిశుద్ధంగా, మంచితనంగా, ప్రేమతో, క్షమాపణతో నీవు బైబిల్లో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, వాళ్ళకన్నా నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడు, అది నీ క్రియల విషయంలోనైనా, నీ నడవడిక విషయంలోనైనా నువ్వు ప్రత్యేకంగా జీవిస్తున్నప్పుడు, నిన్ను బట్టి దేవుని కాడకి కొంతమంది వస్తారు. ఖచ్చితంగా నిన్ను బట్టి వారు ప్రభువుని తెలుసుకుంటారు. ప్రియమైన వారలారా, ఆ నక్షత్రాన్ని బట్టి జ్ఞానులు యేసు ప్రభు అనేటువంటి నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన లోకానికి రక్షకుడు అని తెలుసుకున్నారు. కాబట్టి ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చి ప్రభువుని వారు మొక్కటానికి వచ్చారంట, ప్రభుకి పూజ చేయడానికి వచ్చారంట. ఎందుకు వచ్చారంటే, ఆ నక్షత్రం ఏమని తెలియపరిచిందో ఆ నక్షత్రాన్ని బట్టి వారు చూడగానే ప్రభువుని పూజించాలనుకున్నారు. అందుకే ఆ వాక్యం చెప్తున్న మాట, వాళ్ళు అంటున్నారు, ఆ నక్షత్రం మేము చూసిన మేము వెంటనే ఆయన పూజింప వచ్చితిమి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి, నీవు ఎక్కడ నివసిస్తున్నావు?
ఎవరి మధ్య ఉన్నావు? నీ చుట్టూ ఎంతమంది ప్రజలు ఉన్నారు? వాళ్ళ వలె నువ్వు ఉంటే నువ్వు నమ్మిన దేవుని గురించి చూడటానికి, ఆశపడడానికి, ఆయన ఎంత గొప్పడు అనుకోవడానికి వాళ్ళు ఎవరు ముందుకు రారు. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడవడిక ఖచ్చితంగా గొప్ప మార్పును తెస్తుంది. నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు నీ నడవడికను బట్టి చూడండి, మన చుట్టూ ఉన్న సమాజంలో అందరూ పోయిన బాటలో మనము పోతుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మళ్ళంటోళ్ళే, అంటే వాళ్ళు చెడ్డవారని కాదు అర్థం. వీళ్ళు కూడా సర్వసాధారణంగా నార్మల్గా ఉన్నటువంటి మనుషులే, వీళ్ళేం ప్రత్యేకంలో కాదు కదా. కాబట్టి ఒకవేళ మనమే ప్రత్యేకంగా ఉన్నామనుకోండి, దేవుని వాక్య ప్రకారంగా చెడును అసహించుకుంటూ దేవుని కొరకు జీవిస్తూ మన నోట కోపము, మన నోట అసహ్యత, మన నోట ఎటువంటి బూతులు రాకుండా ప్రేమతో ప్రతి వ్యక్తిని ప్రేమిస్తూ, ప్రేమగా పలకరిస్తూ, ప్రేమగా మాట్లాడుతూ దేవుడు గురించిన సత్యాలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిన్ను బట్టి తక్కిన వాళ్ళు ఖచ్చితంగా కొన్ని సంగతులు నేర్చుకుంటారు. అంతెందుకండి, మన సంఘములో ఉన్నటువంటి విశ్వాసాలను బట్టి ఎవరో ఒకరో ఇద్దరో కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటారు. అది మనం వారికి మాదిరికరంగా ఉంటే, లోకానికి నువ్వు మాదిరికరంగా ఉంటే నిన్ను బట్టి ప్రభుని మహిమపరుస్తారు. ఎందుకు దేవుడి మాట చెప్పాడు? మనం పోయిన వారం కూడా విన్నాం. నిన్ను బట్టే కదా, మిమ్మల్ని బట్టే కదా అన్ని జనులలో నా నామము దూషించబడుతుంది. మరి అన్ని జనులలో దేవుని నామము దూషణకు గురవుతుందంటే అర్థం ఏంటంటే దేవుని తిడుతున్నారు, దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు? మనల్ని బట్టి, మనం నడిచే నడవడికను బట్టి, మనం పట్టుకున్న బైబిల్ని బట్టి. మనలో అందులో ఉన్న క్రియలు లేవు కనుక వారు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తారయ్యా, ఇలా ఉంటారని చెప్పి ప్రభువుకి అవమానకరంగా అనేకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రాన్ని చూస్తేనంట ఆయన పూజించాలి అనిపించిందంట. నిన్ను చూస్తే నువ్వు ఆరాధించే దేవుని తెలుసుకోవాలనిపించాలి. అనేక మంది మిషనరీలుగా ఈ లోకానికి వచ్చారు, సువార్త చేశారు. సువార్త చేసిన వాళ్ళ జీవితాన్ని మీరు చదవండి. వాళ్ళు సువార్త చేశారు, కానీ వారి నడవడిక, వారు ప్రేమించిన ప్రేమ, వారు క్రీస్తుని ప్రతిబింబించిన విధానం అనేక మంది ప్రజలను ఆకర్షించింది. ఎవరి వైపు? దేవుని వైపు. ఇది మన భారతదేశం కాదు అని చెప్పలేని సత్యం. మీరు అనుకుంటూ ఉండొచ్చు ప్రతిరోజు వారు వీధుల్లో పడి సువార్త చేస్తూ ఉన్నారని. కాదండి, సువార్త చేశారు. ఆ సువార్తలో దేవుడు ఏమని ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా జీవించారు కనుక ఈరోజు మీరు గమనించండి, విద్య లేని వాళ్ళకి విద్య అందించినటువంటి గొప్ప భాగ్యము దేవుడు ఎవరికి ఇచ్చాడు? మిషనరీ వాళ్ళకి ఇచ్చాడు. ఈ మిషనరీ వాళ్ళు విద్య అందించారంట. అందించిన విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారో తెలుసా? అరే, మేము ఈ లోకంలో, ఈ భారతదేశంలో జన్మించిన మేము విద్య లేకుండా మమ్మల్ని అనగారి వారిగా లెక్కించారు, కానీ వీళ్ళేమో విద్యను అందిస్తున్నారు, వీరు మా ఇంటికి వస్తున్నారు, మా గుడిసెల్లో, మా గుడారాల్లో కూర్చుంటున్నారు, మాతో మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో. అందుకు భారతదేశం మారింది. సువార్తతో మాత్రమే మారిందని అనుకోవద్దు. వైద్యం అందించారు మన భారతదేశంలో, నడవడిక, క్రియలు అంటే ఇవే. వైద్యాన్ని అందించారు. అరే, మా యొక్క కులములో లేకపోతే మా యొక్క వర్గములో పుట్టిన వారిని కనీసం మేము పలానా ప్రాంతానికి వెళ్ళడానికి కూడా లేదు, మంచి వైద్యుడి కాడికి మేము పోలేము. అయితే ఈ స్థితిలో ఉన్న మమ్మల్ని ఎక్కడి నుంచో వచ్చిన ఈ తెల్లవాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తూ మాకు వైద్యాన్ని అందించారు. అబ్బా, ఇలా ఉన్నారంటే వీళ్ళ దేవుడు వీళ్ళకి ఎంత గొప్ప మాటలు చెప్పాడని చెప్పి ప్రపంచం మారింది. మన భారతదేశం అందుకే మారింది. ప్రియమైన దేవుని బిడ్డ, వీధిలోకి వెళ్ళి మైకి పట్టుకొని సువార్త చెప్పి వచ్చినంత మాత్రాన పరిపూర్ణంగా అందరూ మారుతారంటే కాదు. అలా మారే పని దేవుడు క్రియలు చేయమని చెప్పడు. నేను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించు, నీ వస్తువు అడిగితే వాడికి ఇచ్చేయి, నీ పై వస్త్రం అడిగితే వాడికి ఇచ్చేయి, నేను ఒక మైలు రమ్మంటే 2 మైళ్ళు పో. ఎందుకు దేవుడు ఈ మాటలు నీకు చెప్తున్నాడు? నీ నడవడిక క్రీస్తు దగ్గరికి నడిపించగలుగుతుంది ప్రతి ప్రజల్ని. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి విషయం కూడా అదే. ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రదేశాలకి మిషనరీ వెళ్ళారు. వారు వెళ్ళి చేసిన పని ఏంటంటే వారి ఇబ్బందులు వారికి సహాయం చేశారు. సహాయం చేసినప్పుడు అరే, ఈ దేశంలో పుట్టినటువంటి మా తోడ పుట్టిన వాళ్ళు కానీ,
మాతో కలిసి ఉన్నవారు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని అందరూ వ్యతిరేకంగా చూశారు, కనీసం మమ్మల్ని దేవుని ఆరాధించడానికి కూడా మాకు భాగ్యం ఇవ్వలేదు. కానీ వీళ్ళు ఇచ్చారు ఆ భాగ్యం. నిజంగా వీళ్ళ దేవుడు ఎంత గొప్పోడో. అందరినీ ప్రేమించాడంట, అందరు సమానం అంట, అందరినీ దేవుడు అందరి కొరకు చనిపోయాడంట. అబ్బా ఎంత గొప్ప దేవుడో. వాళ్ళని చూస్తూ ఉంటే, వారు మాట్లాడుతుంటే, వాళ్ళు తగ్గింపు చూస్తుంటే, వాళ్ళు ఎక్కడో దేశం నుంచి వచ్చారు, మాతో మా గుడిసెల్లో ఉంటున్నారు, మాకు రోగం వస్తే మా చేతులు పట్టుకుంటారు, మా కాళ్ళు పట్టుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారే. నిజంగా వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు. అందుకు భారతదేశం మారింది. దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఆ క్రియలు కలిగి లేకపోతే, నిన్ను చూస్తే ఎందుకు యేసుప్రభువుని మహిమపరచాలి? నిన్ను చూసినప్పుడు ఆ దేవుడు ఎంత గొప్పవాడో అని ఆ చూసిన ప్రజలు ఆ దేవునికి మహిమను తీసుకురావాలంటే ఖచ్చితంగా నీవు క్రియలు కలిగి ఈ లోకం నడుచుకోవాలి. ఒకసారి ఒక చిన్న సాక్ష్యం మనం విన్నాం, ఒక అద్భుతమైన సాక్ష్యం విన్నాం. ఒక అధికారి, మన బ్రిటిష్ మనల్ని పరిపాలించే టైంలో ఉన్న అధికారి ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని కౌగిలించుకొని క్షమాపణ చెప్పాడనే సత్యం మనం విన్నాం. ఒకసారి విన్నప్పుడు ఆయన అనుకున్న విషయం ఏంటంటే, క్రైస్తవులు ఇంత ప్రేమిస్తారా, ఇంత క్షమిస్తారా అని. ప్రభు ప్రేమను బట్టి వాళ్ళందరూ ప్రభు నమ్ముకున్నారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మిషనరీ పరిచర్య ఈ భారతదేశంలో ఎప్పుడూ అంతరించిపోయింది అనేటువంటి నానుడి, ఆ మాట ఈరోజు మనం వింటున్నాం. ఎందుకు జరగాలి? మనకు దేవుడు స్థితిని ఇవ్వలేదా? నీకు తగిన దాంట్లో, నువ్వు చేయగలిగిన దాంట్లో ఒక చిన్న పని చేయండి, దేవునికి మహిమ కదా. గమనించండి, పల్లెపాలకు మనం వెళ్తున్నాం, సువార్త ఒకటే చేస్తే సరిపోదని దేవుడు ఒక కార్యం జరిగిస్తున్నాడు. అది కొంతమంది వినుంటారు, చాలామంది తెలియదు. అక్కడ మనం వెళ్ళి మైకు పెట్టుకొని వాక్యం చెప్పే ప్రదేశంలో ఒక పాప ఉంది. ఆ పాపకి చదువుకోవడానికి అవకాశం లేదు. చదివించడానికి మన సంఘం తరపున మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదేమవుతుందో తెలుసా? అయ్యా అక్కడి నుంచి కోర్ నుంచి వచ్చారంట, అలా వాళ్ళు వచ్చి ఇక్కడ యేసు ప్రభు వాళ్ళు వాక్యం చెప్పి వెళ్తుంటారు అనే పేరు ఉండదు అక్కడ. ఏముంటుందో తెలుసా? ఆ యేసు ప్రభు వాళ్ళు, మేము ఈ ఊర్లో ఉన్నాం, ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, మా వల్ల గాంధీ వాళ్ళు చేశారు. నిజంగా వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో. అందుకే వాళ్ళు ప్రకటిస్తున్నారు వచ్చి అంత ధైర్యంగా. అందుకే మిషనరీ పరిచర్య మన భారతదేశంలో లేదు అనేటువంటి పేరు తుడిచిపెట్టడానికి దేవునికి అవకాశం ఇస్తే, ఒక యవనస్తునిగా, ఒక మధ్య వయసు స్త్రీగా, ఒక పురుషునిగా నువ్వు చేయటానికి సిద్ధంగా ఉండు. అప్పుడు నువ్వు ప్రభు కాడికి నడిపిస్తావు. సువార్త ఒకటే చేసి నేను కూర్చుంటానంటే కుదరదు. క్రియలు కలిగినప్పుడే. అందుకే భారతదేశం అంత గొప్పగా మారిపోయింది. ఏదో తెలియట్లేదు చాలామందికి. మన సంఖ్య కొద్దిగా అనుకుంటున్నారు, కాదు, విస్తరించబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రము చూస్తే వాళ్ళకి అనిపించిన విషయం ఏంటో తెలుసా? ఆ ప్రభుని చూడాలనిపించిందంట, ఆ ప్రభు దగ్గర రావాలనిపించిందంట, ఆ ప్రభుని పూజ చేయాలనిపించిందంట. మరి ఈరోజు నిన్ను చూసినప్పుడు నీ దేవుని గురించి తెలుసుకోవాలనిపించాలి. నీ నడవడిక అలా ఉండాలి, నీ ప్రవర్తన అలా ఉండాలి. కాబట్టి అట్టి కృప దేవుడు 2025 సంవత్సరం మన సంఘానికి ఇవ్వాలని నా ప్రార్థన, మన ప్రార్థన, దేవుని చిత్తము కూడా అదే. కాబట్టి మనం ముందుకెళ్దాం. మరి మూడవ సంగతి చూద్దాం, మూడవ విషయాన్ని గమనిద్దామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3-5 వచనాలను మనం చదువుదాం. అవునమ్మా. అడిగాను. అందుకు వారు ఏలైనగా బెత్లెహేమా, చాలండి. ప్రియమైన వాళ్ళారా, ఈ నక్షత్రము చేసినటువంటి ఆ మూడవ పని గురించి మనం వింటున్నాం. ఈ మూడవ పని బహు ప్రత్యేకమైన పని. అయితే మనం గమనించాలి, ఇక్కడ జ్ఞానులు వచ్చినా ఏది జరిగినా మనం ఆలోచించాల్సిన విధానం ఏంటంటే, నక్షత్రము పుట్టకపోతే జ్ఞానులు దాని గురించి తెలుసుకోరు.
ఆ నక్షత్రం తెలుసుకున్న తర్వాత ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు దేవుని చూడడానికి వచ్చారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు దాదాపుగా అటు ఇటుగా 1 మాసము ప్రయాణం అని చరిత్రలో మనం తెలుసుకుంటాం. ఈ మాసము చేసిన ప్రయాణం తర్వాత అప్పటికే యేసు ప్రభువారు జన్మించి దాదాపుగా 1.5 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. అందుకే హేరోదు జ్ఞానులు వెళ్ళిపోయిన వెంటనే 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపిస్తాడు. దాన్ని బట్టి చరిత్రను లెక్కేసుకున్నప్పుడు అటు ఇటుగా జ్ఞానులు ప్రభు పుట్టినటువంటి 1.5 year నుంచి 2 years మధ్యలో వాళ్ళు వచ్చారు. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న వాళ్ళు యూదాలో, యెరూషలేములో, ఇశ్రాయేలు దేశములో అనేక మంది ఉన్నారు. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా లోతుగా ఈ మాట వింటే మీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలు ఇశ్రాయేలు దేశములో అనేక మంది ఉన్నారు. మీరు గమనించాలి, యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, ఈ 5 పనులు చేసేటువంటి వాళ్ళు అనేక మంది మనకు అక్కడ కనిపిస్తున్నారు. అయితే మీరు బాగా అర్థం చేసుకోండి, ఎవరైనా దేవుని బిడ్డలైనా ఆ ప్రజల్లో ఎవరైనా కూడా కనీసం ఈ లేఖనాలను పరిశోధన చేశారా? ఈ క్వశ్చన్ మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ఎవరైనా పరిశోధన చేశారా? వీళ్ళందరూ కూడా సర్వసాధారణంగా ఎవరు అని అంటే వీళ్ళందరూ ఆత్మీయంగా ఒక స్థాయిలో ఉన్నట్టుగా ప్రపంచానికి కనిపించేవాళ్ళు. శాస్త్రి, పరిసయ్యుడు, సద్దుకయ్యుడు, యాజకుడు, ప్రధాన యాజకుడు, వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళందరూ ఇశ్రాయేలు దేశంలో ఆత్మీయ స్థాయిలో ఒక స్థాయిలో కనిపించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ. కానీ వీళ్ళెవ్వరు కూడా దేవుని గురించిన సత్యాన్ని గ్రహించడానికి, ఇంకా చెప్పాలంటే యూదాలో నక్షత్రం ఉదయిస్తుందని ఎవరు చెప్పాడు? దేవుడు ఇశ్రాయేలుకు చెప్పాడు. ఇశ్రాయేలు గ్రంథాన్ని ధ్యానించే వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ఇంకా మనం చెప్పుకుంటే యాజకుడు, వీళ్ళందరూ కూడా. కానీ వీళ్ళెవ్వరు కూడా ఆ నక్షత్రం ఉదయించిందా లేదా అని గమనించేవారు కూడా లేరు. అయితే ఇట్టి స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజల కాడకి ఆ నక్షత్రం ఏం చేసిందని అంటే ఆ నక్షత్రం దేవుని బిడ్డలను దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకునే విధంగా చేసింది. ఏం చేసిందో చెప్తాను. ఆ నక్షత్రం పుట్టిందంట అనే వార్త ఆ యూదా మొత్తం తెలిసినప్పుడు ఆ యూదా దేశమంతా కలవరపడింది. వాస్తవమే, కలవరపడ్డప్పుడు ఆ వ్యక్తి అయినటువంటి హేరోదు ఏం చేయడం ప్రారంభించాడంటే ప్రజల్లో ఉండేటువంటి యాజకులను, ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించాడంట. అందరిని ఏం చేశాడు తెలుసా? ఒక చోట కూర్చి అనే మాట మనం చూస్తున్నాం. ఒక చోట వారందరినీ కూర్చోబెట్టాడు, కూర్చుండిచ్చాడు. వారందరినీ కూర్చొనగా ఐక్యం చేయటం, లేదంటే వారందరినీ సరిచేయటం, ఒక దగ్గర తీసుకురావటం, ఇలా చేసినటువంటి ఈ హేరోదు వారికి చెప్పినటువంటి ప్రశ్న ఏంటంటే, అడుగుతున్న ప్రశ్న, క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగాడంట. అడిగినప్పుడు మనం చిన్నప్పుడు డ్రామాలు వేస్తూ ఉంటారు. అప్పుడు శాస్త్రులు పరిశీలనటువంటి క్యారెక్టర్లు 3-4 పెడతారు. 3 పెట్టేసి ఆ రాజు అలా ప్రశ్న అడగానే వాళ్ళు అలాగా బైబిల్ తిప్పేసి వాళ్ళు చదవటం ప్రారంభిస్తారు. ఇది మనకు తెలుసు. ఇక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడైతే రాజు అడిగాడో అప్పుడు వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారంటే లేఖనాలు తిరిగి మళ్ళా చదవటం ప్రారంభించారు. లేఖనాలు తిరిగి మళ్ళీ ధ్యానించటం ప్రారంభించారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జన్మించిన నక్షత్రం చేసిన గొప్ప పని ఏంటంటే దేవుని బిడ్డలను తిరిగి దేవుని కాడికి నడిపించింది. అయితే వాళ్ళు ప్రభువు దగ్గరికి చేరలేదు. కనీసం ఆ మెస్సయ్య, ఆ క్రీస్తు యెరూషలేములో పుడతాడనే, ఆ బెత్లెహేములో ఉంటాడనే సత్యం తెలిసిన వాళ్ళు కూడా కనీసం వెళ్ళి ఆయన కనుగొందామని ఆలోచన రాలేదు. కానీ క్రీస్తు కాడికి నడిపించడానికి ఆ నక్షత్రం ప్రయత్నం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళు, దేవుడంటే ప్రేమించే వాళ్ళు, దేవుని కొరకు జీవించని ఆశపడేవాళ్ళు, కొన్ని సమయాలలో భక్తి పరులు కూడా తప్పిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే సిద్ధపరచబడిన వారిని సైతము
అపవాది మోసం చేయగలదు. అయితే సంఘములో, దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలను, ఇందాక మనం విన్న వాక్యం ఏంటంటే, మనం ఖచ్చితంగా ప్రతి అన్య ప్రజల్ని ప్రభువుగా నడిపించాలంటే మనం క్రియలు కలిగి ఉండాలి. ఈ రెండవ విషయం, ఈ మూడవ విషయంలో అర్థం ఏంటంటే, దేవుని నమ్మినటువంటి ప్రజలను తిరిగి మళ్ళా దేవుని వద్దకు నడిపించే విషయంలో ఈ యొక్క నక్షత్రం ఒక మంచి పాత్ర పోషించింది. ఆ నక్షత్రం పోషించిన పాత్ర ఏంటంటే, జ్ఞానులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ కలిసి తిరిగి రెఫరెన్స్ తిరిగేశారంట. దేవుని వాక్యం చదవడం ప్రారంభించారంట. ఆ వాక్యం గురించి ఆ దేశానికి వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని దగ్గరకు సంఘాన్ని నడిపించగలడానికి దేవుడు ఒక మంచి భాగ్యాన్ని మనందరికీ ఇచ్చాడు. సంఘములో నశించిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, దేవుని తెలుసుకొని కూడా ఇంకా అపోహల్లో ఉన్నవారు ఎంతమంది ఉన్నారో మనం ఇట్టే గమనించగలం. వారు మాట్లాడే మాటను బట్టి, వారి నడవడికను బట్టి, వారి ఆలోచనను బట్టి, వారు చేసే పనులు బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, అరే వీళ్ళు ఇంకా ఎదగలేదు ఆత్మీయంగా. మనం అనుకుంటూ ఉంటాం అనేక మంది గురించి. నేడు సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మనం గమనిస్తూ ఉంటాం, చాలామంది గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏం చెప్పుకుంటూ ఉంటామంటే, వీళ్ళు ఆత్మీయంగా ఎదగలేదండి ఇంకా చర్చిలో, వీళ్ళు ఆత్మీయంగా అనుకుంటున్నారు, కానీ ఇంకా వీళ్ళు కొన్ని లోపాలు ఉన్నాయి, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, అది బాహాటంగా తెలుస్తూనే ఉంది. మరి అలాంటప్పుడు ఒక నక్షత్రంగా నీ పని ఏంటి? నువ్వు ఆయన కొరకు పుట్టినప్పుడు ఆయన బిడ్డలను ఆయన కాడికి నడిపించడానికి నీ పాత్ర ఏంటి? ఈరోజు సంఘం పరిస్థితి ఎలా ఉందంటే, చర్చికి నేను వచ్చానా, నా కుటుంబం వచ్చిందా, ఆరాధన చేసుకున్నామా, తిరిగి వెళ్ళిపోయామా, అలాంటప్పుడు అది సంఘం అనిపించదు. సంఘము అనేది ఎలాగుంటుందంటే, సంఘము ఐక్యత కలిగి, ఈ ఐక్యతలో మనం చెప్పేటప్పుడు 5,000 ఎలా చేస్తాం, బిగిస్తాం, ఐక్యత అని అంటాం. ఈ ఐక్యతలో ఏ రీతిగానైతే 5,000 ఒకటిగా కలిశాయి, ఈ 5,000 చూడడానికి ఒకటిగా ఉండవు. సేమ్ ప్రజలు, విశ్వాసులు, సంఘంలో ఉన్న బిడ్డలు అందరూ ఒకే మైండ్ సెట్లో ఉండరు, అందరూ ఒకే స్థాయిలో ఉండరు, అందరూ ఒకే విధంగా మాట్లాడరు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒకరు అనగా అలుగుతారు, ఒకరు పెద్దగా అరిసినా తగ్గించుకుంటారు, ఒకరి గురించి చెప్పాలంటే మరొకరు ఇంకొకరితో మాట్లాడరు. రకరకాల సిచ్యువేషన్, రకరకాల పరిస్థితులు సంఘాల్లో ఉంటాయి. అయితే ఈ 5 రకరకాల వ్యక్తులు కలిసి ఒక చోట నివసించగలిగేదే సంఘం. కానీ ఆ సంఘములో ఒకరు ఎలా పోతే నాకెందుకులే అని అనుకునేటువంటి భావన ఒకవేళ మనలో ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సరిచేద్దాం. ఎందుకో చెప్తాను. ఎందుకనంటే, ఒకవేళ నీవు చూస్తూ ఉన్నప్పుడు తప్పు జరిగిందంటే, ఆ తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని సరి చేయకపోతే నువ్వే బాధ్యుడివి. ఇప్పుడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ఒక మాట చెప్తాడు. ఇది మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యమే. యెహెజ్కేలు ప్రవక్త దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నా వల్ల కాదు ప్రభువా, వాళ్ళ నా మాట వినరు, వాళ్ళు చేయలేరు ప్రభువా, అది ఇదని చెప్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఒకవేళ నేను చెప్పమని కూడా నువ్వు చెప్పకపోతే, ఆ ఆత్మ నశించిపోతే దానికి నువ్వే ఉత్తరవాదం చెప్తాడు దేవుడు. కాబట్టి సంఘములో గమనించగలిగేటువంటి జ్ఞానం నీకు వచ్చినప్పుడు, ఒక పర్సన్ గురించి, ఆ పర్సన్ ఆత్మీయంగా తప్పిపోతుంది, ఆత్మీయంగా ఎదగలేదు, ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని తెలిసినప్పుడు, నీవు గనుక ఆ బాధ తీసుకోకపోతే, నువ్వు దాన్ని తెలియపరచకపోతే, నడిపించకపోతే ఉత్తరవాది నువ్వు అవుతావు. ఎందుకనంటే, ఒక వ్యక్తి గురించి అంత డెప్త్గా ఆలోచించే ఆలోచన మనకు రాదు, ఎప్పటికీ రాదు, ఎప్పటికీ రాదు. అది కలుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి అది కలిగిస్తున్నాడు. ఒక పర్సన్ మీద ఒక బాధ్యత, అది మన బిడ్డల గురించి మనం ఆలోచన చేస్తాం, కానీ సంఘములో ఉన్న అందరి గురించి మనం ఆలోచన చెయ్యం. అంత ప్రేమమూర్తులు మనం కాం. కానీ దేవుని కృపను బట్టి దేవుడు మళ్ళీ ఆత్మ నింపినప్పుడు ఒక పర్సన్ మీద మనకు ఆలోచన కలుగుతుంది. ఏంటి ఆలోచన అంటే, అరే వాళ్ళు తప్పుగా నడుచుకుంటూ ఉన్నారు, ఆత్మీయంగా ఒకప్పుడు బాగుండేవాళ్ళు, కానీ ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఆత్మీయంగా ఏదో కొంచెం వెనకబడ్డ అనిపిస్తున్నారే అనే ఆలోచన కలుగుతున్నప్పుడు వారి ప్రక్కన కూర్చోండి, కాస్త మాట్లాడండి, ప్రేమగా ఉండండి. చెప్పాల్సిన బాధ్యత నీది. విన్నాడా వినకపోయాడా అది నీ బాధ్యత కాదు, దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు మీరు గమనించండి,
నక్షత్రం ఏం చేసిందంటే దేవుని బిడ్డలైనటువంటి శాస్త్రులకు, పరిచయులకు, ప్రధాన యాజకులకు దేవుని వాక్యం మళ్ళా చదివించే భాగ్యం ఇచ్చింది. ఏమిచ్చింది? రాజు అడుగుతున్నాడు, ఎక్కడ పుడతాడు మెస్సయ్య అనగా వాళ్ళు చెప్తున్నారు, అయ్యా యోదయ దేశము బెత్లెహేములో పుడతాడు, ఇక్కడే పుడతాడు అని వారు వాక్యం చదివారు కదా. కనీసం వాళ్ళ మార్పు వచ్చిందా? ఎక్కడో పరాయ దేశంలో ఉన్న జ్ఞానులు యూదా దేశానికి వచ్చి ప్రయాసతో ప్రభువుని చూస్తే కనీసం వీళ్ళు ఆశపడ్డారా? ఆశపడి ఉంటే ప్రియమైన వారలారా, జ్ఞానులు నక్షత్రాన్ని చూసామని చెప్పారు కదా, అయ్యా ఆ నక్షత్రం ఏది, మేము చూస్తాం, మాకు చూపిస్తావా? ఆ నక్షత్రం చూసి మేము కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ, మేము ప్రధాన యాజకున్నయ్యా, నేను శాస్త్రినయ్యా, నా జీవితం ఆయన కొరకే కదయ్యా అని కనీసం వచ్చారా? ఈ క్రిస్మస్ నాటికలో మనము శాస్త్రులను పరిచయాన్ని పెడుతున్నప్పుడు అలా చెప్పి వెళ్ళిపోతారు, వాళ్ళు ప్రభు కాడికి చేరుకోరు. కానీ గమనించండి, నక్షత్రం మంచి పనే చేసింది, కానీ వాళ్ళు వినలేదు, వాళ్ళు మార్పు రాలేదు. మరి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నక్షత్రాన్ని. నక్షత్రం చెప్పింది, నేను పుట్టాను, నన్ను చూసైనా ఆయన్ని ఫాలో ఉండని. వీళ్ళు చదివారు కూడా, నక్షత్రం యూదాలో జన్మిస్తుంది, అయ్యా బెత్లెహేములో యేసుప్రభు పుడతాడని. కానీ వాళ్ళలో మార్పులేమీ కలగలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, సంఘములో నక్షత్రంగా నేను చెప్తే వింటారా? నేను చెప్తే వాళ్ళు మారుతారా? నా ద్వారా వారు ప్రభువులోకి ఇంకా బలపడతారా అని ఏం ఆలోచించద్దు. చెప్పాల్సిన బాధ్యత మంది, లేకపోతే ఉత్తరవాది నీవే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంఘం అంటే అలా వచ్చి ఎవరి పాటికి వాళ్ళు కూర్చొని వాక్యం అయిపోగానే అందరం వందనాలు చెప్పుకొని ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు. మీ అందరికీ అదర్ పర్సన్, ఒక వ్యక్తి మీద మీకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత గుర్తెరిగిన దినాన నిజమైన క్రీస్తు సంఘం అంటే నీదే, నువ్వే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రము దేవుని బిడ్డల్ని తిరిగి మళ్ళా ప్రభు కాడికి నడిపించినట్లుగా నీ జీవితంలో కూడా నువ్వు కూడా నీ దేవుని బిడ్డల్ని ప్రభుగా నడిపించేటువంటి బాధ్యత మీరు తీసుకోండి. అంత మాత్రమే కాదు, కానీ ఈ నక్షత్రాన్ని గురించి మనము ఆ 3 విషయాలు విన్నాం. మరి చివరిగా ప్రభు కృపను బట్టి మరొక మాట విని వాక్యాన్ని ముగించుకుందాం. ఆ నక్షత్రాన్ని గురించినటువంటి ఒక చివరి మాట, ఇది చాలా ప్రత్యేకం. అన్నిటికీ ఇదే మూలం, ప్రతి దానికి ఇదే మూలం అవుతుంది. ఏంటి ఆ మాట? 9వ వచనం చదువుతారా? వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ప్రియమైన వారలారా, ఈ వాక్యం మనం వింటున్నప్పుడు అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనము ఒక విధంగా అర్థం చేసుకుంటాం అనేక సార్లు. అయితే ఈ వాక్యాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు గమనించాలి, నక్షత్రం పుట్టింది, నక్షత్రం చెప్పింది నేను పుట్టింది దేవుని కొరకని. ఆ నక్షత్రం ఏం చేసిందంటే, ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళ నక్షత్రం చూస్తున్న కొద్దీ వాళ్ళలో కుతూహలత పెరిగిపోతుంది. ఏంటది? ఎప్పుడెప్పుడు వస్తామా, ఎప్పుడెప్పుడు పూజిస్తామా, ఎప్పుడెప్పుడు ఆయన చూస్తామా. ఈ మంచి ఆలోచన వాళ్ళు చాలా చక్కగా వస్తూ ఉంది. ఆ నక్షత్రము అలా అలా వస్తున్నప్పుడు దేవుని బిడ్డలు కూడా తిరిగి వాక్యాన్ని చదవగలిగారు, కానీ వాళ్ళలో ఏ కోసైనా మార్పు లేదు. అయితే ఆ నక్షత్రం అనేది యెరూషలేములో ఆగిందనేది మనం తెలుసుకోవాలి. మీరు బాగా గమనించాలి, ఈ టోటల్ సందర్భంలో నక్షత్రం పుట్టింది ఎక్కడ అని అంటే యెరూషలేం పైన. పుట్టిన నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు పరిశీలన చేశారు. ఎందుకు పుట్టుతుందో గమనించారు. ఎందుకు పుట్టిందో అని అర్థం చేసుకున్నప్పుడు యెరూషలేం పైన ఉందంటే ఇది యెరూషలేము ఇశ్రాయేలు దేశానికి ఏదో సూచన అనుకున్నారు. గ్రంథాలు తిరగేశారు. యూదాలో నక్షత్రం ఉదయిస్తుందని తెలిసింది. మెస్సయ్య ప్రపంచాన్ని ఏలే గొప్ప మహారాజు పుట్టబోతున్నాడు విన్నారు. అయితే ఇప్పుడు దాకా మనం గమనించినప్పుడు అంతవరకు కూడా వాళ్ళు తిరిగి హేరోదు కాడకు వచ్చేంత వరకు కూడా నక్షత్రం అనేది యూదాలో మాత్రమే ఉంది. అది నడవడం స్టార్ట్ చేయలేదు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. నక్షత్రాన్ని చూసి వాళ్ళు వచ్చారు.
ఇదే మనకు బైబిల్లో ఉంటుంది. నక్షత్రాన్ని మేము చూసి వచ్చామని చెప్పారు, దాన్ని ఫాలో అవుతూ వచ్చామని చెప్పలేదు. మనం బాగా వినాలి, అందుకే వాక్యం పరిశీలనగా చదవాలి. నక్షత్రం పుట్టింది, ఫాలో అయ్యారు, దాని మార్గం ఎక్కడ చూపిస్తూ ఉంది? యెరూషలేముకి. అందుకే వాళ్ళు ఏం చేశారో తెలుసా? యెరూషలేముకి వచ్చి యెరూషలేములో అడగడం ప్రారంభించారు. అప్పటిదాకా ఎక్కడ ఆగల వాళ్ళు, ఏ దేశంలో ఆగల. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేముకి వచ్చి అక్కడికి వచ్చేసరికి అది అక్కడే ఉంది. అరే ఇది ఇక్కడే ఉంది, ఓహో ఇక్కడే పుట్టాడేమో అని చెప్పి అలా చుట్టుపక్కల అడగడం స్టార్ట్ చేస్తే కలవరం పుట్టుకొచ్చింది. అయ్యా రాజు పుట్టాడా, రాజు పుట్టాడా, రాజు పుట్టాడా. ఆ వార్త అలా హేరోదు కాడికి వెళ్ళిపోయింది. హేరోదుకు కూడా అర్థం కాలేదు రాజు ఇప్పుడు పుట్టాడా అని. అందుకే శాస్త్రుల్ని పరీక్షను పిలిపించాడు. ఆ వాక్యం చదివిస్తుంటే అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, మీరు కనుగొనండి. ఎందుకు కనుగొనమంటున్నాడంటే, నాకే తెలియట్లా, రాజు నేనే కనిపెట్టలేకపోతున్నాను, ఎవరి వల్ల కావట్లేదు, మీరు కనుక్కోండి, తిరిగి రండి, నేను వెళ్తా, నేను ఆయన కాళ్ళకు మొక్కుతా అని ఒక అబద్ధం చెప్పాడు. ఓకే, వాళ్ళు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి గొప్ప విషయం ఏంటో తెలుసా? అదే మనం చదువుకున్నాం. వారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళా చదువుతున్నారు, వారు రాజు మాట విని బయలుదేరి పోతూ ఉన్నారంట. పోతూ ఉండగా తూర్పు దేశంలో వారు చూసినటువంటి ఆ నక్షత్రం ఏదైతే ఉందో, ఆ నక్షత్రం చేసిన పని ఏంటంటే, ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందు అదే నడిచిందంట. ఇది అర్థం చేసుకోవాల్సిన సత్యం. యెరూషలేములో ఉన్న నక్షత్రం వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళకన్నా అది ముందు నడుస్తూ ఉంటే దాని వెనుక వీరు ఫాలో అయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యములో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అనేది చాలా ప్రాముఖ్యం. ఏంటో ప్రాముఖ్యం నేను చెప్తాను. క్రైస్తవులు ఎప్పుడైనా సరే మీరు బాగా అర్థం చేసుకోవాలి, క్రైస్తవుడు మాటలు చెప్పటానికి ముందుంటాడు, క్రియలు చేయటానికి వెనకాల ఉంటాడు. ఇది వాస్తవం. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ మాటలు చెప్పడానికే ముందుంటారు, కానీ క్రియలు చేయటానికి వెనకాల ఉంటారు. చెప్పడానికి నీతులు చెప్తారు, చేయటానికి చేయరు. కానీ ఈ నక్షత్రం ఏం చేసింది తెలుసా? వాళ్ళకన్నా ముందు ఇదే నడిచింది, వాళ్ళకన్నా ముందు ఇదే నడిచింది. చెప్పటానికన్నా ముందు నువ్వు నడవాలి. ఎవరి నడవడికలో? క్రీస్తు నడవడికలో. అందుకే ఈ టోటల్ ఈ వాక్యాలు, ఈ సందర్భాలన్నీ కలిపి మీరు చూసుకోండి. ఇందా మనం విన్నాం, సమాజములో, సంఘములో నీ తోటిగా ఉన్నవారు ఆత్మీయంగా బలహీనలు అవుతున్నప్పుడు నువ్వు వారికి చెప్పాలి అనే సత్యం విన్నాం. కానీ వాళ్ళకన్నా ముందు నువ్వు నడు. సంఘ కాపరిగా ఉన్న నేనైనా, కింద కూర్చొని వాక్యం వింటున్న మీరైనా, మనమైనా ఎవరుమైనా కూడా ముందు మనం నడవాలండి. మనలో ప్రేమ ఉండాలి. ముందు మనలో క్షమించే లక్షణం మనలో ఉండాలి. ముందు మనలో అందరికన్నా తగ్గింపు ఉండాలి. ఇవి లేవు. సమాజము, ప్రపంచము, క్రైస్తవ సమాజం ఎలాగుందంటే, మనలో ఏమీ ఉండవు, మన మాటల్లో అన్నీ ఉంటాయి. మనలో ఏముండవు, కానీ మన మాటలో క్రీస్తు సత్యాలు ఉంటాయి. మనమే చెప్తాం, మనమే దాన్ని ఫాలో అవ్వం. నేడు క్రైస్తవ సమాజం ఇలాగే ఉంది. నేడు క్రైస్తవ సమాజ పరిస్థితే. ప్రియమైన దేవుని బిడ్డ, ముందు మనం నడుద్దాం, ముందు మనం చేద్దాం, ముందు మనం ఆ పని చేసి అప్పుడు చెప్పాలి మన వెనకోళ్ళకి, మన ముందోళ్ళకి, మన తర్వాత వాళ్ళకి. ఏమని చెప్పాలంటే, నేను ఆ నడవడికలో ఉన్నాను, నాలో ఆ నడవడిక ఉందని. బహుశా నువ్వు చెప్పకపోయినా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, చర్చిలో మనం ఎంతో కాలం కలుసుకుంటున్నాం. ఒక 30 years 40 years సంఘం కట్టి 35 ఏళ్ళు అనుకోండి ఉదాహరణకి, లేదా 30 ఏళ్ళు దాటింది. ఇంకా సంఘం కట్టక ముందు నుంచి కూడా మనం అందరం ఉన్నాం. ఇన్ని ఏళ్ళగా ఎవరికి, ఏ పురుషునికి, ఏ స్త్రీలో తగ్గింపు లేదో మీకు తెలుసు. ఎవరు ఊరికే కోపడతారో మీకు తెలుసు. ఎవరిలో ఏ లక్షణాలు ఉన్నాయో మీకు తెలుసు. ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఏమున్నాయో మీకు తెలుసు. ఎందుకంటే మీరు మొదటి నుంచి ఉన్నా, మధ్యలో ఉన్నా, ఇప్పుడున్నా, ఎప్పుడున్నా, మీరు 1 year, 1 సంవత్సరం పాటు ట్రావెల్ మనం చేస్తున్నాం. అన్ని పరిస్థితుల్లో కలిసి మనకు తెలుసు మన పరిస్థితి ఎలాగుందో అనేది. ప్రియమైన దేవుని బిడ్డ,
ఇప్పుడు తెలిసినటువంటి మనము అనుకుంటూ ఉంటాం, పలానా వాళ్ళకి అదండి, పలానా వాళ్ళకి ఇదండి. ఇవన్నీ కాదు. మనం చెప్పటానికి ముందు మనము నువ్వు కరెక్ట్గా ఉంటే చెప్పాలి, లేకపోతే నువ్వు చెప్పకూడదు. అందుకే మనం ఈ వాక్యం ఇందాక చివరికి ఈ మాట ఎందుకు ధ్యానించామంటే, నువ్వు కరెక్ట్గా ఉంటే చెప్పు. మీరు గమనించండి, జ్ఞానులను నక్షత్రం పుట్టింది ప్రభు కొరకే. ఆ జ్ఞానులను ప్రభువుగా నడిపించాలి, అది దాని బాధ్యత, అది ఆ నక్షత్రం పని. అయితే అది చేయడానికి ముందు ఏం చేసిందంటే, యెరూషలేములో అలాగే నిలిచిపోయింది కొద్ది కాలం. ఈ 2 ఇయర్స్లో అది జన్మించినప్పుడు వాళ్ళు కనుగొని పరిశీలించి డిక్లేర్ చేసుకున్నారు, బయలుదేరారు. అప్పటిదాకా అది యెరూషలేములోనే ఉండింది. ఎప్పుడైతే వాళ్ళు రాజుగారి నుంచి బయటకు వచ్చారో, ఆ నక్షత్రం ఏం చేసిందంటే, మీరు మాత్రమే కాదు, మీకన్నా ముందు నేను నడుస్తానని చెప్పి అది నడిచి ఆ యేసు ప్రభు ఉన్న చోటికి పైగా నిలిచిపోయిందంట. దాన్ని ఫాలో అవుతూ వాళ్ళు వచ్చారంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదైనా మనకన్నా చిన్నోళ్ళకైనా మనకన్నా పెద్దోళ్ళకైనా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనము చేసి ఉండాలి. దాన్ని మనం చేయకుండా మనం చెప్పామనుకోండి, ఇందాక మనం విన్నాం, చెప్పడానికి నీతులు చెప్తారు కానీ క్రైస్తవులు దాన్ని చెయ్యట్లేదు. దేవుని బిడ్డలారా, చెప్పడానికి ఏదైనా సులువే. మైకు పట్టుకొని గంట ప్రసంగం బద్దలు కొట్టి చెప్పచ్చు. ఆ వాక్య ప్రకారంగా జీవించినప్పుడే ఆ మాట చెప్పగలగాలి. కాబట్టి దేవుడు నా జీవితంలో ఎన్నో ఎక్స్పీరియన్స్, ఒక వాక్యం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బట్టి నేను సరి చేసుకుంటాను. శనివారం దేవుడు నాకు వాక్యం ప్రిపరేషన్ ఇచ్చారనుకోండి, ఒకవేళ అందులో ఉన్న లక్షణాలు కనిపించకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సరి చేసుకోంది ఇక్కడ నిలబడి మాట్లాడకూడదు. సరి చేసుకోకుండా మాట్లాడితే రేపు నేను పొందే శిక్ష అధికంగా ఉంటుందని యాకోబు రాసిన పత్రికలో అద్భుతంగా ఆయన చెప్పాడు, దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పే స్థితిలో ఉన్నావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం సరి చేసుకోవాలి. నువ్వు ముందు నడు, నువ్వు ప్రేమించి అందరినీ, నువ్వు క్షమించి అందరినీ, నువ్వు తగ్గింపు కలిగి ఉండు, నువ్వు క్రీస్తులా జీవించు ముందు, అప్పుడు చెప్పు. నీలో క్రీస్తు లక్షణాలు కొన్నే కనిపిస్తున్నాయి, మిగతా లోకంలో ఉన్నావు, అయినా నువ్వు కొన్ని లక్షణాలు బట్టి నాలుగు లేదు కాబట్టి, వాళ్ళు తప్పు ఉంది కాబట్టి నేను చెప్తానంటే అది కుదిరే పని కాదు. క్రీస్తు ప్రభు ఒక మాట చెప్పారు, నాలో దోషం ఉందని ఎవరైనా స్థాపించగలడా? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన నీతిమంతులుగా చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నీతిమంతులుగా ఉండని ప్రభు పిలిచాడు. కాబట్టి నువ్వు కరెక్ట్గా ఉన్న దినాన పక్కన వాడికి నువ్వు చెప్పు. ఒకసారి నేను చూసుకో, వాక్యం అర్థంలో నీలో ఎన్నో తప్పులు ఉండొచ్చు, నీలో రకరకాల దోషాలు ఉండొచ్చు, నీకే కోపం ఎక్కువ ఉండొచ్చు, నీకే తగ్గింపు లేదేమో, నీవే ప్రేమించలేకపోతున్నావో, నీవే నీ బంధువుల్ని ఇంకా క్షమించలేదేమో. క్షమాపణ గురించి సంఘంలో చెప్తే ఎలాగుంటుందో తెలుసా? చేయలేని వాడు ఏదో ఊరికి అలా చెప్పినట్టే దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్క మాట ఒక వ్యక్తికి చెప్పే ముందు నువ్వు దాన్ని పాటించే ముందు, నువ్వు పాటించిన తర్వాత చెప్పు. సంఘంలో ఒక తప్పుని కనపడింది, ఆ తప్పు నీలో కూడా ఉంది, దాన్ని మొదట నువ్వు సరి చేసుకో. నేను సరి చేయబడ్డ క్రీస్తు ద్వారా ఇప్పుడు నువ్వు సరి చేయబడిన అప్పుడు చూపించు, అప్పుడు వాళ్ళైనా మారుదానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మాటలు చెప్పడం తేలికే, దాన్ని మనం పాటించాలి. ఆ నక్షత్రం వాళ్ళకన్నా ముందు అదే నడిచిపోయి ప్రభు కాళ్ళకి చేరుకుంది. దాన్ని చూసి వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు. నిన్ను చూసి సంఘములో యవన బిడ్డలైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఫాలో అయ్యే లక్షణాలు నీలో ఉన్నాయా? ఈ క్వశ్చన్ నువ్వు వేసుకో. సంఘానికి 30 ఏళ్ళుగా వస్తున్నాం, 30 ఏళ్ల క్రితం మనం కట్టబడ్డాం. ఈరోజు వరకు నిన్ను ఫాలో అవ్వటానికి ఒక లక్షణం నీలో కనిపిస్తే దేవునికి మహిమ. కొన్ని లక్షణాలు అలా ఉన్నాయ్యా, ఇంకొన్ని లేవంటే కుదరదు. ఇవన్నీ లెక్కలోకి రావు. ధర్మశాస్త్రం ఒక ఆజ్ఞ మీరినా అన్నీ మీరినట్టే దేవుని వాక్యం చెప్తున్నమాట. ఈ బైబిల్లో అయ్యా నేను క్షమిస్తానయ్యా కానీ ప్రేమించనయ్యా, నేను తగ్గించుకొని నాకు చాలా హెచ్చుగా ఉంటానయ్యా, సంఘంలో నేను తగ్గింపలేదు కానీ క్షమిస్తాను, కుదురుతుందా? కుదరదు. అయ్యా నేను తగ్గించుకుంటాను కానీ ప్రేమించను ప్రభువా, ఎవరిని పట్టించుకొని నేను మాట తగ్గించుకొని దీనుడిగా కనబడతాను ఇక్కడ ప్రార్థనలో, కానీ నేను తగ్గించుకుంటాను కానీ ప్రభువా ఎవరిని ప్రేమించనయ్యా, క్షమించడం అంటే నా వల్ల కాదు ప్రభువా. సంఘంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒకరొక మాట అన్నారు ప్రభువా, స్టిల్ నా మనసులో ఇంకా ముద్రించబడిపోయింది. ఇలా నువ్వు ఎప్పుడు ప్రార్థించకూడదు, ఇలా ఎప్పుడు ప్రభుని అడగకూడదు. నీవు మాదిరికరంగా ఉన్న దినాన సంఘానికి చెప్పాలి. ఒక్క వ్యక్తితో నువ్వు మాట్లాడేటప్పుడైనా సరే నువ్వు మాదిరిగా ఉన్నావా లేవా. అందుకే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పౌలు భక్తుడు చెప్తాడు, మనం పరిశీలించుకోవాలి. నిన్ను పరిశీలించుకో.
ప్రభువు బలలో చేయి వేసేటప్పుడు నిన్ను పరిశీలించుకోకపోతే రేపు నువ్వు ఇతరులకు ఎలా చెప్పగలవు? దేవుని ప్రభువు బల్ల అది నీ అంతరంగానికి సంబంధించింది. నాకు తెలీదు మీరు సంఘములో మీరు పరిశీలించుకుంటున్నారా, తప్పు చేస్తూ ప్రభు బలలో చేయి చేసుకుంటున్నారా, సంఘ కాపరిగా నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. కానీ మీకు తెలుసు. నిన్ను పరిశీలించుకొని ప్రభువులో చేయవేమని ప్రభువు చెప్తున్నప్పుడు నిన్ను పరిశీలించుకోకుండా 10 మందికి నీతులు మనం ఎలా చెప్పగలం? ఉదాహరణకి చర్చికి త్వరగా రారే వాళ్ళు అన్నాను అనుకోండి, నేను రావాలి చర్చికి, రావాలి లేదా? రావాలి. కుటుంబ ప్రార్థనకి వాళ్ళు రారండి అని నేను చెప్పాను అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ ప్రార్థన నేను రావాలి, అన్ని కుటుంబ ప్రార్థన రావాలి. కుటుంబ ప్రార్థనలకి టయానికి రారండి అన్నాను అనుకోండి, ఫస్ట్ టైం నేను ఉండాలి. అందుకే చెప్పడానికి నీతులు మనం చెప్పగలం, దాని ఆచరణ మనం పెట్టలేం. సంఘంలో అనేక సంఘాలు ఇదే పరిస్థితి. ఆ కుటుంబం టైం సెన్సే లేదని చెప్పి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం సెన్స్ మనకు ఉండాలి. మనము 9 అంటే 9 కన్నా ముందు మనం ఉంటే అప్పుడు నువ్వు చెప్పగలవు. అందుకే నేను సంఘం నిలబడి నేను చెప్పగలుగుతాను ఏమని, సమయానికి రండని. కారణం ఏంటి? సంఘ కాపరిగా మాత్రమే కాదు, నేను పాటిస్తా కాబట్టి, అనుసరిస్తాను కాబట్టి నేను చెప్పగలను. సంఘమా 9 అంటే 9 రండి మీరు అని చెప్పగలను ధైర్యంగా. నేను పాటిస్తాను. పాటించినటువంటి నేను 9కి రారే చర్చిలో అబ్బాయిలకి ఏం పాఠం అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే రావు చర్చికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ ప్రార్థనకు నువ్వే రావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దశంభాగం నువ్వే ఇవ్వవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతకు నువ్వే ఇవ్వవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సంఘంలో ఒక బాధ్యతగా నువ్వే నడుచుకోవు. కానీ తక్కిన వారిని నువ్వేది చూపిస్తున్నావు అంటే చెప్పడానికి నీతులు. ముందు నువ్వు నడు ఒక నక్షత్రంలా. 2020వ సంవత్సరం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఉంటే కుదరదు. ఎందుకనంటే దేవుని సంఘం అనేది నిత్యము రగులుతున్న అగ్ని వంటిది. దహన బలిపీఠం మీకు తెలుసా? దహన బలిపీఠం ధూపములో అవి ఆరిపోయి ఉండకూడదు, నిప్పు వెలుగుతూనే ఉండాలి. దేవుని సంఘం నిత్యము అలా కనిపించాలి దేవుని దగ్గర. ఈ అగ్ని రాలకపోతే, అగ్ని రగలకపోతే ఖచ్చితంగా నీ జీవితాన్ని సరి చేసుకో. ప్రతి విషయంలో ప్రతిదీ కూడా. ఇప్పుడు నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను, సంఘంలో చర్చ అయిపోయిన తర్వాత, ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ప్రార్థిస్తున్నప్పుడు వినపట్లేదు, కనీసం అవతల పర్సన్ ఎవరికి ప్రార్థన చేస్తామో కూడా తెలియట్లేదు. కాబట్టి దయచేసి మీరు మాట్లాడుకునేటప్పుడు కొంచెము శబ్దం తగ్గించండి. ఎందుకంటే చెప్పాలంటే ఫస్ట్ నేను పాటించాలి. నేను కూడా చర్చ అయిన తర్వాత అలా మాట్లాడకూడదు. కాబట్టి చెప్పాలంటే నువ్వు దాన్ని చేసి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 2000 సంవత్సరాల క్రితం ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం గురించి విన్నాం. ఆ నక్షత్రం చేసిన పనిలో తెలుసా? అది పుట్టిందే దేవుని కొరకంట. నువ్వు పుట్టావు, బాప్తిసం దినాన పుట్టావు. ఈరోజు నీ కొరకు జీవిస్తున్నావా, యేసే కొరకు జీవిస్తున్నావా? ఒక చిన్న క్వశ్చన్, జవాబు నీవే చెప్పగలగాలి. అంత మాత్రమే కాదు, ఆ నక్షత్రాన్ని చూస్తే వాళ్ళకి ఏమనిపిస్తుందంట, ఎప్పుడెప్పుడు పోయి ఆ మహాదేవుని ఆరాధించాలా, ఎప్పుడెప్పుడు పోయి ఆరాధించాలా. ప్రియమైన దేవుని బిడ్డ, సువార్త చెప్పి సైలెంట్ అయిపోతే కార్యాలు జరగవు. సువార్త ఒకటే భారతదేశంలో చేసి ఉంటే ఈరోజు క్రైస్తవం ఇంత ప్రబలేది కాదు. ఈరోజు మీరు చూడండి, మిషనరీ స్కూళ్ళు వచ్చినాయి, హాస్పిటళ్ళు వచ్చినాయి. ప్రేమ ఎంతగా చేశారో తెలుసా? యేసు ప్రభు ప్రేమను భారతదేశానికి వాళ్ళు పంచారు. అందుకే వాళ్ళు చూసినప్పుడు ఉన్నారు. కానీ ఎందుకు యేసు ప్రభువుని స్వీకరించగలిగారంటే వాళ్ళు ఎవరో వచ్చి చూపినటువంటి ప్రేమ. వాళ్ళు చూస్తే మన దేశంలో గొప్ప వాళ్ళ కన్నా వాళ్ళు చాలా బాగున్నారు, చాలా గొప్పగా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థిస్తున్నారు. వాళ్ళు వచ్చి పేదవాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళు వచ్చి రోగానికి వైద్యాన్ని ఇస్తున్నారు. వాళ్ళు వచ్చి చక్కగా విద్య నేర్పిస్తున్నారు. ఇవన్నీ చేయటాన్ని బట్టి మన భారతదేశం తెలిసిన విషయం ఏంటంటే, నిజ రక్షకుడు దేవుడి బిడ్డలంటే ఇలా ఉంటారు. మరి వీళ్ళ ఎలా ఉన్నారంటే, ఆయన నమ్ముకుంటే ఇంకెంత గొప్ప దేవుడైనా, ఎంత ప్రేమమూర్తి వారు ప్రభుని స్వీకరించింది మన భారతదేశం. కాబట్టి అటువంటి పరిచర్య దేవుని కొరకు చేయటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలు ఒకరు తొలగిపోతూ ఉంటే నువ్వు చూస్తే మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయండి, ప్రభు దగ్గర నడిపించండి. చివరి విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నడవండి, మనం నడుద్దాం.
దేవుని బిడ్డగా నువ్వు ఎంతవరకు దేవుని వరకు చేయగలవో నడు. దేవుని వాక్య ప్రకారం నడుద్దాం. అప్పుడు మనం 10 మందికి చెప్పగలం, మా దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, మేము పరిశుద్ధులుగా ఉన్నాం, మీరు మారండి అని మన సువార్తలో మైకి పట్టుకొని చెప్తాం. బూతులు మాట్లాడకూడదమ్మా, రక్షించబడండి, కానీ కోపం వస్తే మన నోట వచ్చే మాటలేంటి? యేసు ప్రభు క్షమించేవాడండి, మన సువార్త చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో క్షమాపణ కనిపించదు. యేసు ప్రభు ప్రేమించేవాడండి, మన సహోదరు మనం ప్రేమించాం, మన తోడబుట్టిన వాళ్ళు మనం ప్రేమించాం. చెప్పడానికి మైక్ ఇస్తే ఏమైనా చెప్తాం, కానీ పాటించాల్సి వచ్చినప్పుడు నువ్వు పాటించకపోతే నువ్వు చెప్తున్నావు అంతే, అందులో దేవుని శక్తి కనిపించదు. నువ్వు పాటించప్పుడు చెప్పు, దేవుని శక్తి కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ రీతిగా ఆ నక్షత్రం వలె మనము కూడా ప్రజ్వలిల్లుతూ నీ వెలుగును ప్రకాశింపజేస్తూ నీవు కొండ మీద ఉన్న పట్టణం మరుగు చేయబడినట్లుగా సంఘములో ఉన్న నీవు, నేను, మన సంఘం రాబోతున్న 2025 సంవత్సరాన ఈ ప్రపంచాన్ని వెలిగించే బిడ్డలుగా మనం ముందుకెళ్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.